ఉలవచారు బిర్యానీ తినేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఉలవచారు ఎలా చేసుకోవాలో తెలుసా? సో మనం ఈ వీడియోలో చూసేద్దాం. మీకు చూపించినట్టు సామాగ్రిని అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. తయారు చేసే విధానాన్ని మీరు వీడియోలో చూస్తూ ఉండండి. ఉలవచారు తినడం వల్ల బెనిఫిట్స్ ఏందో నేను ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటాను, చూడండి. నెంబర్ 1, ఇందులో హై ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మన హార్ట్కి ఎట్లాంటి డిసీజ్ వచ్చినా కూడా తట్టుకునే శక్తి, దాన్ని తగ్గించే శక్తి దీనికి ఉందన్నమాట. ఇంకా మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా చాలా తగ్గించే అవకాశం ఉంటుంది. నెంబర్ 2, బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడం, ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ ఫుడ్ చాలా హెల్ప్ అవుతుంది. సో వీక్లీ వన్స్ మీ డైట్లో ఉలవచారు ఇంక్లూడ్ చేసుకోండి. నెంబర్ 3, ఇందులో ప్రోటీన్, ఐరన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్, ఫైబర్, ఇంకా ఫ్యాట్, లో ఫ్యాట్ ఇట్లాంటివన్నీ ఉండడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడమే కాకుండా కిడ్నీలో ఉండే స్టోన్స్ని కూడా తగ్గించే పవర్ ఇందులో ఉంది. సో మన బాడీకి కావాల్సిన ఇన్ని బెనిఫిట్స్ ఉన్న తర్వాతకి కూడా మన డైట్లో దీన్ని ఇంక్లూడ్ చేసుకోకపోతే ఇంకా ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. సో ఎవ్రీ టైం వెజిటేబుల్సే కాకుండా ఇట్లాంటివి అప్పుడప్పుడు చేసుకోండి. అండ్ ఇది 2 days దాకా కూడా పాడవ్వదు, ఎందుకంటే మనం ఇందులో చింతపండు పులుసు కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి. సో మస్ట్ ట్రై. అండ్ ఇది చాలా ఈజీ ప్రాసెస్. మనం చింతపండు పులుసు ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే, కాకపోతే మనము ఉలువల్ని కొంచెం దంచి అందులో వేసుకోవడం వల్ల ఇంకా ఫ్లేవర్స్ యాడ్ అవుతుంటాయి. సో ఇంత సింపుల్గా ఈజీగా చేసేసేయండి. అండ్ నాకు ఒక క్వశ్చన్ ఉంది. అంటే ఒకరు మనకి పెళ్ళి చేయడానికి, మనం పెళ్ళి చేసుకోవడానికి వాళ్ళు మనకి ఇచ్చే టైం 1 day, అంటే 24 hours. 60 years లైఫ్ని 24 hours డిసైడ్ చేసుకోవడం అంటే ఎలా చెప్పు?